ఈసారి జగన్ వచ్చే కనుక రోడ్డు మీద నడిచే కూడా రోజుకి 20 రూపాయలు చెప్పున డబ్బులు కట్టచ్చు. ఇప్పుడు కరెంటు బిల్లు తక్కువగా వస్తుంది. అంతకుముందు వచ్చేసి 500, 600, 200 వస్తుంది. ఇప్పుడు 3000, 4000 వస్తుంది. ఈసారి జగన్ అన్న వచ్చి 6000, 7000, 8000 కూడా రావచ్చు. అంతకంటే తక్కువ రాదు. గడిచిన 5 సంవత్సరాలు ఎట్టుంది పాలన? అదే కదా చెప్తాండేది. జగన్ అన్న రాకముందు 200, 300, 150, 100, 110 వస్తుంది కరెంటు బిల్లు. ఇప్పుడు వచ్చేసి 2000, 3000, మాట్లాడితే 6000 కూడా వస్తుంది. అంతకంటే ఇంకేం కావాలి? అంతకంటే జగన్ అన్న పాలన ఏం పథకాలు? పావులో ఇచ్చాడు, 1000 రూపాయలు లాగుతున్నాడు. చాలదు పథకాలు. మీ కడప జిల్లా వాసి కదా మీరు? కడప జిల్లాలో కడప జిల్లా వాసినే, అందుకే కదా ఇచ్చింది దండిగా. పావులో ఇచ్చాడు పథకాలు, 1000 రూపాయలు గుంజుతున్నాడు. అంతకంటే పథకం ఏం కావాలా? కడప జిల్లాకి సంబంధించి రాజశేఖర్ రెడ్డి పాలన మీరు చూశారు. అదే రాజశేఖర్ రెడ్డి పాలన బాగుంది. జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడు ఇంకా బాగుంది. ఆయన బాగాలేదు, అప్పుడు తక్కువగా ఉండింది. ఏదో బీద సాధకు ఇల్లు ఇడుపు మంచి చెడ్డ బాగా చేసినాడు. ఈయనంగా బాగా చేసినాడు. అంతే అర్థం చేసుకోవాలి. అంటే పరిపాలన అట్ట ఉంది నా. ఇప్పుడు ప్రజెంట్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ప్రతిదీ పెంచేసినాడు. మనకు ఓన్లీ పింఛను డాగ్రా అంతవరకే కానీ ప్రతిదీ మన డబ్బు ఎక్కువ పెంచేసి వాళ్ళకే ఇది ఇస్తున్నారు. కానీ ఏం పాలన ఇది లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మనకు చాలా బాగుండింది. మద్యం ఎట్లా ఉంది సార్? మద్యం ఏం తాగన్నా, అలవాటు లేదు. ఏదేమైనా రేటు తగ్గిస్తా అని చెప్పినారు, నేను విన్న మాట. మళ్ళా తీసేయాలనుకున్నారు, దాని మీదనే రేట్లు పెంచి ఇప్పుడు అదే ఎక్కువ అయింది. మద్యం తీసేయాలనుకున్నా కానీ ఇంకా పెంచేసినాడు. మార్పు రావాలంటే తెలుగుదేశం ఉంటే బాగుంటుంది. అట్లా అనిపిస్తుంది. నేను మందు తాగుతా కానీ మందు అస్సలు ఒకటి కూడా సరిగ్గా రావట్లేదు. అన్నీ కల్తీ మందునే వస్తుంది. అయినా కానీ దానిపైన ఇంకా రేట్లు పెంచి పారేసినాడు. 200 ఉండేది కోటరు 300 ఉంది. అయినా ఆ మందు కూడా సరిగ్గా రావట్లేదు. చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వాసి కాబట్టి ఇక్కడ సానుభూతి ఏమైనా ఉంటుందంటారా? ఇక్కడ గెలుస్తాడు కానీ పక్క ఊళ్ళో గెలిచలేడు, అది వాస్తవం. ఇక్కడైతే వైఎస్ఆర్ వస్తుంది కానీ కడప జిల్లా అంతా బయట ఈ పక్క రాదు. నా ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు అంతే. ఎందుకంటే చూసాం కాబట్టి చంద్రబాబు నాయుడు మారాల్సిందే. కంపల్సరీ చంద్రబాబు నాయుడు వస్తారని టాక్ ఉంది బెస్ట్ స్టాండ్. ఎవరు సీఎం అయితే బాగుంటుందంటే ఎవరు చెప్పాలి? పింఛనీళ్ళు ఇచ్చేవాళ్ళు అందరూ ఎవరికై ఇచ్చారు, కొంతమందికి తీసేసిండు జగన్మోహన్ రెడ్డికి. ఇట్లా చేస్తా అంటారు. ఎవరు సీఎం ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బాగుంటాడు. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. అంటే రాజధాని లేదు కదా, రాజధాని లేదు, అభివృద్ధి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు అంతే. అది అంటే అభిమానం అంటావా? ఎంత అభిమానం ఆయన అంటే. ఏమన్నా మంచి చేస్తారని నమ్మకం ఉంది? నమ్మకం ఉంది. ఎలాగా ఉంది మన నమ్మకం అది. అంతే. అది రైట్, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు కావాలి. ఎందుకంటే ఆయన కావాలి, ఆయన ఉంటేనే పరిపాలన బాగుండేది. లేకపోతే చాలా ఇబ్బంది, కష్టాలు వస్తాయి జనాలు. ఈ ప్లాట్ఫామ్ మీద బతికే వాళ్ళు కూడా చాలా కష్టాలు, నష్టపోతున్నారు. ఇక్కడ మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? ఈయన అమ్దేవ్ భాష. టీడీపీ తరఫున మా శ్రీనివాస రెడ్డి భార్య మాధవరెడ్డి. మాధవరెడ్డి గారు కొత్తగా అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించారు. సో ఆమెకు మద్దతు ఇస్తారంటారు? ఖచ్చితంగా గెలుస్తుంది, ఇబ్బంది లే. ఎందుకు అంత గట్టి నమ్మకం? ఖచ్చితంగా గెలుస్తుంది, దానికి ఇబ్బంది లేదు. అంతే. అది